హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తమిళ్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు, కానీ మన హీరోలు తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకనో అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే కాలం మారుతుంది కాబట్టి మన హీరోల్లో కూడా మార్పు వస్తుంది. సీనియర్ హీరోస్ లో నాగార్జున రక్షకన్, పైనం సినిమాల్ని తమిళ్లో చేశారు. లేటెస్ట్ గా ఊపిరి సినిమాని కూడా తెలుగు తమిళ్లో రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి యూత్ స్టార్స్ కూడా తమిళ ఇండస్ట్రీ పైన ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తెలుగు తమిళ్లో రూపొందించారు. లేటెస్ట్ గా మురుగదాస్ తో చేస్తున్న సినిమాని కూడా తెలుగు తమిళ్లో రూపొందిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ సినిమాని ఒకేసారి తెలుగు మలయాళంలో రిలీజ్ చేశారు. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా సాధించారు. మహేష్ ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్ కూడా తెలుగు తమిళ్లో రూపొందే బైలింగ్వల్ సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి లింగుస్వామి డైరెక్షన్ వహిస్తున్నారు. ఏది ఏమైనా మన హీరోస్ కూడా తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడం అభినందించదగ్గ విషయమే కదూ. స్టోరీ వచ్చింది అండ్ చాలా బాగుంది. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. అయినా వర్షాలు ఉన్నాయి కానీ వర్షంలో లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఐ థింక్ యూ షుడ్ వాచ్ ఇట్. అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా. క్రిటిక్స్ ఫేవరెట్ నేచురల్ స్టార్ నాని సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించేశాడు. సినిమా మొత్తంలో మజ్ను ఒక సాడ్ మజ్నుగా కనిపించింది తక్కువే అయినప్పటికీ క్యూట్ లవర్ బాయ్ గా మాత్రం సినిమా మొత్తంలో అమ్మాయి